హాయ్ అండి. ఈరోజు గుంత పొంగనాలను రెడీ చేస్తున్నాను. దానికోసమని దోసపిండి ఉందండి. దోసపిండి ఉంది కాబట్టి దానికి గుంత పొంగనాలు చేద్దామని ఐడియా వచ్చింది. దానికోసమని గుంత పొంగనాల కోసమని ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెటు, కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్టు, సాల్ట్ వేసి కలుపుకున్నానండి. తర్వాత దాంట్లోకి కొంచెం తినే సోడా కూడా వేసుకోవాలండి. తినే సోడా వేస్తే పొంగుతుంది బాగా, కాబట్టి దాన్ని వేయాలండి. ఆ తర్వాత గుంత పొంగనాల పెనం పెట్టాను. దాంట్లోకి ఆయిల్ వేసి స్పూన్తో కొంచెం గరిటెతో అన్నిట్లో వేయాలండి, కొద్ది కొద్దిగా, ఎక్కువగా వేయకూడదు. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లోనే కుకింగ్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని కుకింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకోవడానికి ఒక 5-10 మినిట్స్ పడుతుందండి. తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలండి రెండో వైపు. అలా కొద్దిసేపు అది కూడా ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి. ఎలా ఉన్నాయో చూడండి. నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్